హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇటు జయనందనేమో ఇక విశ్వ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతాడు. ఎలాగైనా సరే విశ్వ ఇక్కడికి వచ్చి పెళ్ళిని ఆపాలని చూస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? విశ్వ వచ్చాడంటే ఇక జరిగిన విషయం మొత్తం జానుకు చెప్పేస్తాడు అనుకుంటూ ఇక జయనందన్ ఇక బాడీ గార్డ్స్కి ఫోన్ చేసి, విశ్వ అనే అబ్బాయి వస్తాడు, మీకు ఫోటో పంపిస్తాను, ఆ అబ్బాయిని లోపలికి రానివ్వకుండా చేయండి, అర్థమైందా? ఎందుకు సార్? చెప్పాను కదా, ఎందుకు ఏమిటి అన్నీ అడగకూడదని. వాణ్ణి లోపలికి అస్సలు రానియద్దు, అర్థమైందా? సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇటు జై ఏమో నవ్వుతూ, విశ్వ, నా పెళ్ళినే ఆపాలని చూస్తున్నావు కదా, నువ్వు నా పెళ్ళిని ఎలా ఆపుతావో నేను కూడా చూస్తాను అనుకుంటూ జయనందన్ నవ్వుతుంటే ఇంతలో లక్ష్మి శ్రీనివాస్ రాగానే, ఏంటి బాబు, దేని గురించి నవ్వుతున్నారు అంటే, అది మామయ్య, ఏం లేదు మామయ్య, జాను గురించి ఆలోచిస్తున్నాను. అవునా బాబు, పంతులు గారు పిలుస్తున్నారు, పెళ్లి పీటల మీద కూర్చోవాలని చెప్తున్నారు, రా బాబు. అలాగే అంకుల్. అవును అంకుల్, జాను ఏం చేస్తుంది, రెడీ అయిందా? ఇక లక్ష్మి నవ్వుతూ, అయింది బాబు, నీ కాబోయే భార్య రెడీ అయింది, ఇంకో 5 నిమిషాల్లో పెళ్లి పీటల మీద కూర్చుంటుంది. ఇక జయనందన్ మనసులో, అమ్మయ్య, ఇక నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఇక విశ్వగాడ లోపలికి రానే రాడు, ఇక నా జానును పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటూ ఇక జయనందన్ సంతోషపడిపోతాడు. ఇక విశ్వ ఏమో లోపలికి రాబోతుండగా ఇంతలో బాడీ గార్డ్స్ చూసి, ఏ ఏంటి నువ్విక్కడికి వచ్చావేంటి? ఇక విశ్వ కోపంతో, రే ఏంట్రా నన్ను లోపలికి పంపించట్లేదు, జాను నా ఫ్రెండ్, అర్థమైందా? జాను నీకు ఫ్రెండ్ అయితే నాకేంటి, మా సార్ గారు నిన్ను లోపలికి రానివ్వద్దని చెప్పాడు, అర్థమైందా? ఎవరు రానివ్వద్దని చెప్తున్నారు? నీ బాస్ పెద్ద సైకో, నా జానునే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా అనుకుంటూ విశ్వ బాడీగార్డ్లను చితక్కొట్టగానే ఇక విశ్వ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటూ లోపలికి వచ్చేస్తాడు. ఇక జయనందన్ జాను మెడలో తాళి కట్టబోతుండగా, జాను, జయనందన్తో పెళ్లి చేసుకోకు, వాడు నరరూప రాక్షసుడు, పెద్ద సైకో, జాను ఆగు, ఈ పెళ్లి చేసుకోకు అని గట్టిగా అరిచేసరికి జాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి విశ్వ, ఏమైంది? జాను, ఈ జై గారిని పెళ్లి చేసుకోకు, ఈ జై ఎంత మోసవాడో నీకు తెలీదు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో అంతా ఆ పియోనో ఫొటోస్ తీస్తున్నాడు, ఈ జయనందన్ గాడు నీ మీద డౌట్ పెట్టుకుంటున్నాడు జాను. ఈ జై సార్ ఏం చేశాడో తెలుసా జాను? 2 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవు, పంతులు గారిని బ్లాక్మెయిల్ చేయించి 2 రోజుల్లో పెళ్లి చేయించేలా చేశాడు. మంచి సంబంధాలు లేకపోతే పంతులు గారికి గన్ గురిపెట్టి భయపట్టించాడు. ఒక్కసారి అర్థం చేసుకో జాను, వీడు ఎంత మోసగాడో, నరరూప రాక్షసుడో. ఇది విని జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక జయనందన్ అమాయకుడిలా, ఏంటి విశ్వ, ఏం మాట్లాడుతున్నావు, నా గురించి అసలు ఏమనుకుంటున్నావు? ఇక జయనందన్ శ్రీనివాస్ దగ్గరికి వచ్చి, మామయ్య, అసలు విశ్వ ఏం మాట్లాడుతున్నారు, మీరు అప్పుల్లో ఉంటే ఆ బాకీని నేను తీర్చాను, మీరు జైల్లో ఉంటే నేనేం తెలియకుండా మిమ్మల్ని రిలీజ్ చేయించాను, అలాంటిది నేను నరరూప రాక్షసున్నా, ఒకసారి ఆలోచించండి మామయ్య, మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదంటే చెప్పేసేయండి మామయ్య, నేను క్యాన్సిల్ చేసుకుంటాను. ఇక విశ్వ కోపంతో, జై, అంకుల్ని మాయమాటలతో గ్రిప్లో పెట్టుకోవాలనుకుంటున్నావు కదా? అంకుల్, జై సార్ చెప్పేది మీరు అస్సలు నమ్మకండి, జై మంచివాడు కాదు అంకుల్, జానును సొంతం చేసుకోవడానికి కావాలనే పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని ఇరికించి మళ్ళీ రిలీజ్ చేయించాడు, ఆ తర్వాత ఆ ల్యాండ్ పేపర్తో మీతోనే అప్పు చేయించి ఆ తర్వాత అప్పు తీర్చేలా చేశాడు. నా మాట వినండి అంకుల్, జైకి జానుకు పెళ్లి చేయకండి. ఇక జై అమాయకుడిలా, విశ్వ, ఏంటి విశ్వ, ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్పు విశ్వ, నువ్వు జానును ప్రేమిస్తున్నావు కదా, అందుకే కదా నేను జానును పెళ్లి చేసుకోవద్దని ఇలా కుట్రలు పన్నుతున్నావు కదా? ఇక జాను వెంటనే, ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నాడు, నా విశ్వ నా క్లోజ్ ఫ్రెండ్, అలా ఎప్పుడూ అనుకోలేదు తను. జాను, నీకు తెలియదు కదా, విశ్వ నిన్ను ప్రేమిస్తున్నాడు, అంత కావాలంటే ఆ విశ్వనే అడుగు, నీకే తెలుస్తుంది. విశ్వ, నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అది జాను, అవును జాను, జై సార్ చెప్పేది నిజమే, నిన్ను నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మరి వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పావు కదా, అంటే అది జాను, నీకు ప్రపోజ్ చేద్దామనుకునేసరికి ఈ జై సార్ వచ్చి నీకు ప్రపోజ్ చేశాడు, మీ అమ్మ నాన్నలకు కూడా చెప్పేశాడు,
నీకు కూడా జైనందర్ సార్ ఇష్టమని చెప్పేసరికి ఇక నేను మౌనంగా ఉన్నాను జాను. ఇక జాను కోపంతో విశ్వ చెంప పగలగొట్టి, ఏంటి విశ్వ, ఏమనుకుంటున్నావు? జై సార్ని అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? సార్ గురించి నాకు బాగా తెలుసు. తన వ్యక్తిత్వం ఏంటో, తన మనసేంటో నేను చూస్తూ ఉన్నాను కదా. కానీ జాను, నేను చెప్పేది దయచేసి విను. రే విశ్వ, నిన్ను క్లోజ్ ఫ్రెండ్లా చూశాను. ఇప్పుడు తెలుస్తుందిరా నీ నిజ స్వరూపం ఏంటో. నువ్వే అప్పుడే చెప్పేయాలి కదా నన్ను ప్రేమిస్తున్న విషయం. మరెందుకు దాచావు? కానీ జై సార్ తన మనసులోని మాటను అప్పుడే చెప్పేశాడు. ఆ తర్వాత మా అమ్మ నాన్నలతో మాట్లాడాడు. మా నాన్న ల్యాండ్ పేపర్లను అప్పుగా పెడితే జై సారే అప్పు తీర్చేశాడు. ఇక మా నాన్న పోలీస్ స్టేషన్లో ఉంటే సారే మళ్ళీ రిలీజ్ చేయించాడు. అంత పెద్ద మనసున్న జై సార్. అలాంటి మంచి మనసున్న సార్తో నేనా అలా మాట్లాడేది? విశ్వ, నువ్వు ఎన్ని చెప్పినా నమ్మను. నేను జై సార్నే పెళ్లి చేసుకుంటాను. అర్థమైందా? ఇక జై ఏమో నవ్వుతుంటే ఇదంతా విశ్వ చూసి, జాను నేను చెప్పేది విను, చూసావా ఎలా నవ్వుతున్నాడో? ఇక జైనందన్ వెంటనే, ఏంటి జాను, ఏం మాట్లాడుతున్నాడు? విశ్వ, నువ్వు జానును ప్రేమిస్తున్న విషయం నాకు తెలిసిపోయింది. ఎక్కడ నా జాను నాకు దూరం అయిపోతుందేమోనని ఇలా నేను ఒక అబ్బాయిని పెట్టాను. అంతే జాను. నువ్వంటే నాకు ప్రాణం, పిచ్చి. ఎక్కడ నిన్ను విశ్వ దెబ్బతీస్తాడేమోనని భయంతో అలా పెట్టాను జాను. నువ్వు నా మీద సైకో అని తప్పుగా తీసుకుంటే నన్ను క్షమించు జాను. ఏంటి సార్ నాకు సారి చెప్పడం? మీరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు సార్. మీ మంచి మనసున్న భర్తకు భార్యగా రావడం నా అదృష్టం సార్. ఇటు ఏమో ఇక లక్ష్మి కోపంతో, విశ్వ దయచేసి ఈ పెళ్లి పందిరి నుంచి వెళ్ళిపో. ఆంటీ నా మాట ఎందుకు వినట్లేదు? ఒక్కసారి ఆలోచించండి ఆంటీ. చెప్తున్నాను కదా బాబు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మాకు మా అల్లుడి గురించి బాగా తెలుసు. ఇక సంతోష్ కోపంతో ఇక విశ్వ కాలర్ పట్టుకొని, రేయ్ ఏంట్రా మా బావ గురించి ఎలా మాట్లాడుతున్నావు? మా బావ ఎంత గొప్ప స్థాయో నీకు తెలుసా? అసలు మా చెల్లె మా బావన్ని పెళ్లి చేసుకోవడం అదృష్టం. లాంటి మా బావని నువ్వు అనరాని మాటలంటావా? నీకు ఎంత ధైర్యం రా? అనుకుంటూ ఇక సంతోష్ విశ్వ కాలర్ని పట్టుకొని బయటికి గింటేస్తాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? జైనందన్ జానును పెళ్లి చేసుకుంటాడా, లేకపోతే జాను విశ్వ చెప్పిన మాటలు విని జైనందన్ సార్ని పెళ్లి చేసుకోకుండా ఉంటుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.